హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెర్రీ బెర్రీ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను టమాటా ఎగ్ కర్రీ చేద్దామని అనుకుంటున్నాను. చూడండి, టమాటాలు ఇలా కట్ చేసుకున్నాను, ఒక 3 మిర్చీస్, ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను చిన్నది చూడండి, ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. సింపుల్గా నా స్టైల్లో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా పోపు దినుసులు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ కొన్ని పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు సింపుల్ వేలో బాగుంటుంది ఫ్రెండ్స్. మన ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్, కొంచెం లైట్గా. నెక్స్ట్ టమాటాస్ వేసుకుందాం ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సరిపడా కలుపుకుందాం. టమాటాలను మనం ఒక 5 మినిట్స్ వదిలేద్దాం ఫ్రెండ్స్. మెత్తగా ఉడకాలి. ఉడికాక చూద్దాం లిడ్ పెట్టి. ఫ్రెండ్స్, ఒకసారి మనం ట్యాప్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇంకా కొంచెం ఉడకాలి ఫ్రెండ్స్. చూడండి వాటర్ ఎలా వచ్చాయో. టమాటాలు ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఒక చిన్న గిన్నెలో నేను ఒక 2 ఎగ్స్ తీసుకున్నాను. వీటి ఇట్లా స్పూన్తో కొంచెం లైట్గా ఇట్లా బీట్ చేసుకొని కొంచెం దీంట్లో ఉప్పు, కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొంచెం కారం వేసాను నేను, కొంచెం ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. కలుపుకుందాం ఇప్పుడు మొత్తం టోటల్గా. కలుపుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే. చూడండి, కూరలో కారం వేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కొంచెం. తగినంత కారం, మీ ఇష్టం. దీంట్లో నేను కొంచెం మసాలా వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడే. చూడండి ఫ్రెండ్స్, మసాలా వేస్తున్నాను లైట్గా. ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ మనం. ఫ్రెండ్స్, మనం ఇట్లాంటి ఒక బౌల్ తీసుకోవాలి, గిన్నె ఒకటి. ఇంట్లో ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ తగినంత. ఎందుకంటే మనం ఇప్పుడు బీట్ చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకొని చిన్న చిన్న పీసెస్గా మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ కావాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ కొంచెం హీట్ అయింది. ఇప్పుడు మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాం. ఇది చిన్న ఆమ్లెట్ లాగా మనం వేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకొని మనం టమాటా కర్రీలో వేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఒక స్టైల్ ఫ్రెండ్స్. టమాటా ఎగ్ కర్రీని మనం డిఫరెంట్ టైప్స్లో మనం ట్రై చేయొచ్చు. ఇది ఇంకొక స్టైల్లో మీకు సింపుల్ వేలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా టోటల్గా దీన్ని మనం చిన్న చిన్న పీసెస్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. చేసుకొని కర్రీలో కలుపుకొని మనం చూడండి ఫ్రెండ్స్, ఇలా అయింది. చూడండి, ఆమ్లెట్లో అయింది చూడండి ఫ్రెండ్స్. మనం దీన్ని పీసెస్లా మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా చూడండి ఫ్రెండ్స్, నేను ఇందులోనే పీసెస్ చేస్తున్నాను, చిన్న చిన్న పీసెస్. ఇలా అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. ఎలా చేసినా తింటారు ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే చాలా బాగుంటుంది. మనం ఈ గుడ్డు బుక్కకి తాకుతుంటే మనకి
ఆమ్లెట్ ఫ్లేవర్ తెలుస్తూ టమాటా కర్రీ అలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి కంప్లీట్ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేద్దాం. మనం టమాటా కర్రీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు మనం ఎగ్స్ చేసుకున్నాం కదా ఆమ్లెట్లో, అవి చిన్న చిన్న పీసెస్ అనేవి మనం ఇందులో వేసుకున్నాం. చూడండి ఇప్పుడు వేసుకున్నాం. ఇదొక స్టైల్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూడండి నేను కలిపేస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎగ్లో కూడా మనకి సాల్ట్ కారం వేసాం కదా, ఇవి రెండు తాకుతాయి ఫ్రెండ్స్ మనకి. చూడండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర వేస్తున్నాను నేను. చూడండి చాలా కలర్ఫుల్ ఉంది చూడండి. చూడడానికి తింటే మాత్రం అదిరిపోతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక డూ లైక్, షేర్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.